మోహన్ బాబు గారి కుటుంబంలో పాత గొడవలే మళ్ళీ రిపీట్ అయినట్టు కనిపిస్తుందండి. పాత గొడవలే అంటే వీళ్ళకెక్కడో ఆస్తుల విషయంలో మంచు మనోజ్‌కి అతనికి వచ్చే వాటా ఇవ్వలేదన్నట్టుగా మీడియాలో చాలా సార్లు వార్తలొచ్చినాయి. సోషల్ మీడియాలో. అయితే మంచు మనోజ్‌ని మంచు విష్ణు, మంచు మోహన్ బాబు గారు వీళ్ళు కొద్దిగా దూరం పెట్టారన్నట్టుగా ఇంతకుముందు చాలా సార్లు మనం మీడియాలో మనం విన్నాం. దీనికి బలమైన కారణం ఏంటంటే మంచు మనోజ్ గారు ఎప్పటినుంచో అతను సపరేట్‌గా ఉంటుండు. ఒకసారి మనం చూసినట్లయితే మంచు విష్ణు మంచు మనోజ్ ఇంటిపైకెళ్ళి దాడి చేయటానికి వెళ్ళిండని చెప్పేసి మంచు మనోజే చెప్పిండు ఒక వీడియో ద్వారాగా. ఆ వీడియో తీసింది కూడా మంచు మనోజే తీసిండు. మంచు మనోజే చెప్పిండనమాట. చూసారా మా కుటుంబ సభ్యులు మమ్మల్ని ఈ విధంగా దాడి చేయడానికి వస్తూ ఉంటారు అని చెప్పేసి అతను స్వయంగా చెప్పిండనమాట. అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ కుటుంబంలో ఏదో కలహాలు ఉన్నాయి, ఏదో గొడవలు ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి అన్న సంగతి అందరికి అర్థమైపోయింది. మళ్ళీ ఈ మధ్యన మనం చూసినట్లయితే ఒక 2 రోజుల కాలం నుంచి ఏకంగా ఇప్పుడు మంచు మనోజ్ పైన దాడి చేశారన్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఆయన బలమైన గాయంతోనే అతనికి కాలు పైన, మెడ పైన, కడుపు పైన కూడా గాయాలైనట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కానీ దీనికి అంతటికి కారణం ఆస్తి విషయంలో తండ్రి కొడుకులకి ఇక్కడ గొడవలు అవుతున్నాయని వార్తలైతే వస్తున్నాయి. కానీ నిన్న చూసినట్లయితే మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చిండండి పోలీసు వాళ్ళకి. మరి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరో కొంతమంది వ్యక్తులు మంచు మనోజ్ పైన దాడి చేశారు అన్నట్టుగా కంప్లైంట్ అయితే పోలీసు వారికి ఇచ్చిండట. కానీ ఇక్కడ ఎవరో వ్యక్తులు అని అన్నడే కానీ మోహన్ బాబు గారి పేరు ఉన్నదా అని చెప్పేసి కొంతమంది మీడియా మిత్రులు అడిగితే మోహన్ బాబు గారి పేరైతే మాత్రం అక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కొంతమంది దాడి చేశారు, మంచు మనోజ్ పైన కొంతమంది దాడి చేశారు అన్నట్టుగా పోలీసు వారు అయితే చెప్తున్నారు. సరే, కొంతమంది దాడి అయితే చేశారు. అది ఎప్పుడు జరిగింది దాడి? మొన్న ఉదయం 9 గంటలకు జరిగింది. కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు? నిన్న దగ్గర నైట్ 7 గంటల 8 గంటల ప్రాంతంలో మంచు మనోజ్ గారు వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చిండు. మరి బయట వాళ్ళు ఒకవేళ దాడి చేసినట్లయితే ఇంత గ్యాప్ రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడైతే కొద్దిగా అనుమానాలు అయితే తావేస్తున్నాయి. ఎందుకంటే బయట వాళ్ళు ఒకవేళ దాడి చేసినట్లయితే తెలియని వ్యక్తులు ఒకవేళ దాడి చేసే అవకాశాలు అయితే లేవు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మంచు విష్ణుకి, మంచు మనోజ్కి ఇంతకు ముందు చిన్న గొడవ అయితే జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మంచు మనోజ్ దగ్గరికి వెళ్ళి మంచు విష్ణు దాడి చేయబోయిండని చెప్పేసి ఆ వీడియో అనేది చేసింది, మాట్లాడింది కూడా మంచు మనోజే. చూడండి ఒకసారి, మా కుటుంబ సభ్యులు చూసారా వచ్చి మా పైన ఈ విధంగా గట్టిగా మాట్లాడితే దాడి చేస్తూ ఉంటారని చెప్పేసి మంచు మనోజే చెప్పిండు ఆ రోజున. కానీ ఈరోజు మనం చూసినట్లయితే నా పైన దాడి చేసింది కొంతమంది వ్యక్తులు నా పైన దాడి చేశారని చెప్పింది, కానీ మా సొంత వారు ఎవరు కూడా నా పైన దాడి చేశారన్నట్టుగా ఆ కంప్లైంట్లో మాత్రం రాయలేదట. కానీ మోహన్ బాబు గారు జీవితంలో చాలాసార్లు వివాదాలే జరిగినాయి. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు, దగ్గర కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా చిరంజీవి గారితోనే వివాదాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే వజ్రోత్సవ సందర్భంగా మోహన్ బాబు గారు చిరంజీవి గారి పైన డైరెక్ట్గా అటాక్ చేసిండు. ఏది మన విమర్శలు అటాక్ చేసిందంటే విమర్శలు. ఏదో అవార్డు చిరంజీవి గారికి ఇస్తానని అన్న తర్వాత చిరంజీవి గారే దానికి అర్హులా, నేను అర్హుణ్ణి కాదా, కొన్ని వందల మందికి మా కాలేజీ నుంచి వాళ్ళకు చదువు చెప్తున్నాం కదా, ఆ విద్యార్థి కేంద్రం అనుకుంటా ఆయన కాలేజీ అనేది, కొన్ని వందల మందికి వేల మందికి మేము విద్య అందిస్తున్నాం కదా, నాకెందుకు రాకూడదు అన్న ఆ విధమైన ఈ వ్యాఖ్యలు మోహన్ బాబు గారు ఆ రోజున చేయటం వల్ల ఆ వ్యాఖ్యలు అనేది ఆ రోజున చాలా సంచలనంగా మారింది. మోహన్ బాబు గారు చేసిన వ్యాఖ్యలు అనేది ఆ రోజున పెద్ద సంచలనం సృష్టించిందనమాట. చిరంజీవి గారు కూడా దానికి ధీటుగా ఆయన ఏం మాట్లాడిందంటే, మోహన్ బాబు గారు మాట్లాడిన మాటలకు నేను అర్హుణ్ణి కాదు, ఆయన ఎంత అర్హుడైనా కానీ ఆ రోజున అతనికంటే చెప్పుకోండి చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు చాలా ఫీల్ అయ్యిండు. నేను ఎప్పుడైతే ఈ అవార్డుకు అర్హున్నో అప్పుడే ఆ అవార్డు తీసుకుంటానని చెప్పేసి ఆ రోజున ప్రకటించింది చిరంజీవి గారు. మళ్ళీ ఈ మధ్యలో నాగార్జున గారు ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చేటప్పుడు చిరంజీవి గారికి ఇచ్చేటప్పుడు అప్పుడు మళ్ళీ చిరంజీవి గారు చెప్పారు ఏమని, వజ్రోత్సవ సభలో నాకు ఇచ్చే అవార్డు ఆ రోజు నేను తీసుకోలేదు, కానీ ఆ అవార్డుకు అప్పుడు నేను అర్హుని కాదనుకున్నా. అదనుకోవడం ఏంటి, దానికి అర్థం ఏంటి? ఆ రోజున తీసుకునేవాడే, కానీ మోహన్ బాబు గారు అక్కడ అడ్డుపడిండు.
చిరంజీవి గారికి ఇవ్వాలా, మేము అర్హులం కాదా, చిరంజీవి గారి కన్నా నేను ఏం తక్కువ అని చెప్పేసి ఆ రోజున మోహన్ బాబు గారు అనటం వల్ల బాధపడి చిరంజీవి గారు ఆ రోజున ఆ అవార్డు అనేది తీసుకోలేదు. మళ్ళీ మొన్న నాగార్జున గారు ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చేటప్పుడు చిరంజీవి గారు ప్రకటించారు అనమాట, ఆ అవార్డుకి అప్పుడు నేను తీసుకోలేదు కానీ ఇప్పుడు నేను ఆ అవార్డు తీసుకోవడానికి అర్హుణ్ణి, ఇప్పుడు ఇస్తే సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మళ్ళీ ప్రకటించారు అనమాట. అంటే ఇక్కడ మోహన్ బాబు గారు క్రమశిక్షణ అని పేరు చెప్పి అతను క్రమశిక్షణ ఉంటే పర్లే, కానీ అతను చుట్టుపక్కల అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి కోరుకుంటాడేమో నాకు అదే అర్థం కావట్లే. ఆ క్రమశిక్షణ అనే ఇంతవరకు వస్తుంది. మరి క్రమశిక్షణ అని అనుకునే వ్యక్తి ఇతను ఎన్నిసార్లు క్రమశిక్షణ తప్పుతుండో అనే సంగతి కూడా అర్థం చేసుకోవట్లే. మరి ఈ రోజున మంచు మనోజు ఒంటరిగా ఎందుకుంటుండు? సరే, వాళ్ళ కుటుంబంలో ఏదో కలహాలు ఉన్నాయి, ఏదో గొడవలు ఉన్నాయి, ఏదో సమస్యలు ఉన్నాయి కాబట్టి అనుకుందాం. కానీ వీళ్ళ విషయాలు వీళ్ళ కుటుంబంలో ఉంటే బాగుండేది, కానీ రోడ్డుకి ఎక్కుతున్నాయి కదా, బయటపడిపోతున్నారుగా. ఎంతోమంది కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ దగ్గర ఇది ఒక 2-3 రోజుల కాలం నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంటే మీడియాలో వచ్చిన కథనాల ప్రకారంగా అయితే మోహన్ బాబు గారే కొంతమంది బౌన్సర్లతోని కొంతమంది వ్యక్తులతోని దాడి చేయించారని చెప్పి అన్నట్టుగా వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ కంప్లైంట్లో మోహన్ బాబు గారి పేరు ఒకటైతే మాత్రం మెన్షన్ చేయకుండా కొంతమంది వ్యక్తులు మనోజ్ గారి పైన దాడి చేశారన్నట్టుగా కంప్లైంట్లో అయితే మాత్రం ఉందట. అది పోలీసు వారు చెప్పారు. చూద్దాం, ఎందుకంటే ఎప్పటికైనా ఏదైనా కానీ దాగేది కాదు. వీళ్ళు చిన్న చితకా వాళ్ళు అయితే మాత్రం ఈ బయటికి రాకపోవచ్చేమో కానీ వీళ్ళు ఒక సినిమా హీరోలు, ఒక పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. మీడియా కూడా ఎప్పుడు కూడా సోషల్ మీడియా అయితేనే గమనిస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళు ఏదైనా కానీ తండ్రి కొడుకులు అన్నదమ్ములు కాబట్టి గుట్టు అనేది రట్టవ్వకుండా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి ఎంతగానైతే మోహన్ బాబు గారు అంటూ ఉంటారో అదేవిధంగా ఆ క్రమశిక్షణ అనేది ముందాల ఇంట్లో ఉంచుకోవటం మంచిది. ఆయన కూడా క్రమశిక్షణగా ఉండటం మంచిది. క్రమశిక్షణ అంటే 10 మందిలో పట్టం కాదు, మనం క్రమశిక్షణగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలంటే ఎవరి ఇష్టం వాళ్ళే. నాకు నచ్చినట్టుగా ఉండాలని చెప్పి కోరుకోవటం కూడా నా అమాయకత్వమే. ఇంటి గుట్టాట లంకకు చేయటాట అట్లాగే ఉంది. ఇది చూస్తూ ఉంటే ఇంటి గుట్ట అనేది బయట పెట్టుకున్నా కొద్దీ మనం పలసనవ్వటం తప్ప దానిలో వేరే లాభం అయితే ఏమీ లేదు. కానీ ఈ సమస్యలు ఈ కుటుంబ కలహాలైతేనే, ఈ కుటుంబ వివాదాలైతేనే ఈ గుట్టు రట్టు అవ్వకుండా ఉండాలంటే దీంట్లో ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇలా పంచాయతీ అనేది తీరిస్తే తప్ప ఇది సాల్వ్ అయ్యేటట్టు కనబడలేదు. థ్యాంక్ యూ.